ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామం పేరట మీకు శుభాలు తెలియపరుస్తున్నానండి. బాగున్నారా? మీ అందరికీ మరొక ఈ వీడియో రూపంగా రావడానికి గల కారణం చెప్తాను. మీరు మొన్నటి దినము వాటిలో నుంచి మాట్లాడిన ప్రతి మాట, విజయప్రసాద్ రెడ్డి గారు మాటలు, అటు జాన్ బాబు గారు మాటలు, వాక్య ప్రకారంగా ఎవరిది ఎలా ఉంది అని చెప్పి వాక్యంలో నుంచి కొన్ని నాకు నడిపింపు కలిగిన తలంపులు మీ దగ్గర పంచుకుంటున్నప్పుడు చాలామంది కూడా 95% పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. ఒకళ్ళు నలుగురు ఇద్దరు కొంత రివర్స్గా మెసేజ్లు పెట్టారు. అయినా కూడా నేను ఎక్కడ కూడా నెగిటివ్గా ఆలోచించట్లేదు. నేను మాట్లాడింది కరెక్ట్ అని అంటానికి నేను సరిపోను. వాక్య ప్రకారంగా ఉన్నది నేను తెలియపరచడానికి ఇష్టపడుతూ వచ్చాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రత్యేకించి అమ్మతేజ గారు పేర్లు పెట్టి పిలిచే దానిని అది కృపావరములోనే. అసలు పేర్లు పెట్టేది వరమేనా? ఎందుకంటున్నానంటే, మన పెద్దలు తండ్రి సమానులు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు వారి యొక్క మొన్న క్షీరసాగర మదనం అనే ఆ టాపిక్లో మాట్లాడుతూ విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన మాట్లాడిందంతా వేస్ట్, ఇలా విమర్శించకూడదు అంటూ మాట్లాడుతూ అమ్మతేజ గారు పేర్లు పెట్టి పిలవటం అనే వరం ఆయనకు ఉంది, అంతేకాదు అందరూ సంచారం చేసుకుంటూ వెళ్ళి మల్లయ్య అని పిలవటం అంటే ఆషామాషి కాదు, ఇవన్నీ చెప్పారు. ఒకసారి అది కూడా మీరు వింటే బాగుంటుందని నా కోరిక. సేవకులు ఒకటి తెలుసుకోవాలి, అన్ని వరాలు ఒక్కడికే ఉండవు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం పంచిస్తాడు. వాడు ఏ వరం వాడుకుంటున్నాడు, ఏ పద్ధతిలో సువార్త చెప్తున్నాడు అనేది నీకు అనవసరం. కంక్లూజన్ చూడు. విన్నారు కదా? ఇప్పుడు నేనేమంటున్నానంటే, పేర్లు పెట్టి పిలిచేది అసలు వరమా కాదా అని మనం చూస్తే, బైబిల్లో నుంచి కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4 నుంచి ఈ మాటలు ఉన్నాయి. జాగ్రత్తగా మీరు కూడా బైబిల్ ఉంటే తీసి నాతో పాటు చూడవలసింది కోరుతున్నాను. కృపావరములు నానా విధములు ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు ఉన్నవి కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి దానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా జ్ఞానవాక్యమును బుద్ధివాక్యమును, మరొకరికి ఆ ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును. జాగ్రత్తగా చూడండి మీరు. తర్వాత మరొకరికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరొకరికి ఆత్మ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును, మరొకరికి అద్భుత కార్యములను చేయ శక్తియు, మరొకరికి ప్రవచన వరమును, మరొకరికి ఆత్మ వివేచనయు, మరొకరికి నానా విధముల భాషలను, మరొకరికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి దానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చిచ్చు కార్యసిద్ధి కలిగి చేయుచున్నాడు. ఇక 4 నుంచి 11 వచనాలు కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం నుంచి మనం చూస్తాం. ఇందులో మీకు ఎందుకు ఇంత చదివానంటే, దేవుడు ఏర్పాటు చేస్తున్న కృపావరములు ఉన్నాయి. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఇస్తూ, అందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పేర్లు పెట్టి పిలిచే వరం ఉందన్నట్టుగా కృపావరం గురించి పెద్దలు మాట్లాడుతూ వచ్చారు కదా. మరి కృపావరముల యొక్క పరిశుద్ధాత్మ వరం అంటున్నారు కదా. మరి పేర్లు పెట్టి పిలిచేది వరముల్లో ఉండాలి కదా. అందా? పేర్లు పెట్టి పిలిచే వరం ఒకరికి అని రాసి ఉందా? లేదు. అంటే అది వరములో భాగం కాదు, మన సొంత ఆలోచన. అయితే మీరు ఒక మాట అనొచ్చు, యేసుప్రభు వారు పేరు పెట్టి పిలిచారు కదా, అది వరమని ఆయన అనలేదు కదా. మీరు ఏమంటున్నారు? ఏమంటే ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్కలా వాడుకుంటాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తారు అని అంటున్నారు. చాలామంది, పెద్దలే కాదు చాలామంది అంటున్నారు. ఎందుకంటే పెద్దలు అభిషక్తులు రంజిత్ ఓఫిరయ్య గారి గురించి నేను అసలు మాట్లాడేంత అర్హత నాకు లేదు. వారు చాలా విజ్ఞులు, ఎంత జ్ఞానవంతులు అంటే, నేను తొలిటి దినాల్లో సేవ పిలుపు రాకముందు రక్షించబడుతూ ఉన్న సందర్భాల్లో వారు వాక్యం వింటున్నప్పుడు నాకు చాలా 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 ఆశగా ఉండి, అనేక చోట్ల వారు వస్తున్నారంటే వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే పిలుపు ఉన్న క్రొత్తలో, ఆ రక్షించబడుతున్న క్రొత్తలో వెళుతూ ఉండేవాడిని. వారి బుక్స్ కూడా యాకోబు దేవుడని, యుగాంతమని, ఇంకా అనేక బుక్స్. తర్వాత 2 నెలలకు ఒకసారి ఆయనది మ్యాగజైన్ వచ్చేది, వాటిని చదివేవాడిని. తర్వాత వారు కాకినాడలో డిబేట్ పెట్టినప్పుడు ముస్లిమ్స్తో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ కొవ్వూరుపాడు, పెద్దాపురము, అలాగా అనేక దుమ్మేరు అనే ప్రాంతాలు వచ్చినప్పుడు వెళ్ళి ఆ వాక్యాలని వారితో కలిసి ఫోటోలు కూడా దిగి, ఆ రోజుల్లో ఫోటోలు అంటే ఏదో కెమెరాలో దిగి ఉంచుకునేవాళ్ళు. అంత ఇష్టం వారంటే.
అలాంటి వారు ఈరోజు మాట్లాడుతున్నప్పుడు నేను వారిని క్వశ్చన్ చేసే అంతటి వాడిని కాదు, కానీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇది ఇక్కడ ఇలా ఉంది కదా, ఏంటి ఎలా అంటే కృపావరములు చాలామందికి తెలియదు, అందుకని ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నారు అని చెప్పారు వారు. అయితే కృపావరములలో ఈ వరము అనే పేరు రాయలేదు కదా, పేరు పెట్టి పిలిచే వరం ఉంది, అది దేవుడిచ్చాడు అంటున్నారు కదా. కేవలం యేసు ప్రభు వారు మాత్రమే, లేక తండ్రి అయిన దేవుడు మాత్రమే ఏం చేస్తారు చెప్పండి, పేర్లు పెట్టి పిలుస్తారు బైబిల్ ప్రకారంగా చూస్తే. ఎందుకంటే 43:1 కూడా అది ఉంది. జక్కని పేరు పెట్టి పిలిచాడు, పాత నిబంధనలు అనేక మంది పేర్లు పెట్టి పిలిచాడు, కొత్త నిబంధనలు కూడా దేవుడు ఏ పేర్లు పెట్టి పిలిచారు, కాదని నేను అనట్లేదు. అది వరముల భాగంలో లేదు కాబట్టి ఇది వరములు అని అనొద్దు. కాబట్టి ఆ పేర్లు పెట్టి పిలిచేది యేసు ప్రభువే తప్ప మనుషులకి అది ఇచ్చాడు అని అంటే అది బైబిల్ లేదు కాబట్టి లేదని నేను అనుకుంటున్నాను. అయితే ఇందులో విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అని చూసినప్పుడు హల్లెలూయా అని చెప్పి అరటిపండు ఇచ్చేస్తాడు. మనం అరటిపండు పట్టుకుని ఇక నాకు పిల్లలు పుట్టేస్తారు గొడవలేదు, ఇటు అరటిపండుగా. ఎంత బుద్ధిహీనత, ఎంత బుద్ధి శూన్యత. వాళ్ళని నమ్ముతారు. కామన్ సెన్స్ లేదు ఈరోజు క్రిస్టియన్స్లో చాలా మందికి. అందుకే మోసం, ఎవడు పడితే వాడు క్రైస్తవ్యాన్ని ఆటలు ఆడేసుకుంటున్నారు. మోసం మోసం మోసం. వాళ్ళ గురించి కానీ నేను మాట్లాడాను అనుకోండి, కింద ఇతడు అద్భుతాలు నమ్మడు, నేను చెప్పాను అద్భుతాలు దొంగల్ని నమ్మనని చెప్తున్నాను నేను. దేవుడు అద్భుతాలని నేను ఎందుకు నమ్మను? ఇతడు స్వస్థత నమ్మడు, నేను దొంగల్ని నమ్మను, దేవుడు చేసే స్వస్థతను నమ్ముతాను. ఈ దొంగలు చేసే దొంగ గారడీలు నమ్మను. కోట్లతో కొట్టటాలు, సూట్లతో స్వస్థతలు అవి, తోసేయటాలు, అని ఉమ్ముయిటాలు స్వస్థతలు అవి. ఇంకా ఎక్స్ట్రా రోగాలు వస్తాయి అమ్ముల మీద వేయించుకుంటే. అవి నేను ఖండిస్తాను తప్ప నేను స్వస్థత నమ్మని ఎప్పుడు చెప్పలేదే. నేనే స్వస్థత కోసం ఎంతోమందికి ప్రార్థన చేశాను. నేనే దేవుడు చేసే అద్భుతాలను నేను నమ్ముతాను, వాటిని గురించి ప్రకటిస్తాను. అవి గొప్ప కార్యాలు ఆయన మాత్రమే చేయగలడని చెప్తాను. అది మానవులకు అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. అది మన బోధ, అది మన విశ్వాసం. అంతే తప్ప ఈ గారడిగాళ్ళందరినీ నమ్మకపోతే నేను దేవుని నమ్మలేనట. అలాగైతే పేతురు భక్తుడు, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అంతా ఈ గారడిగాళ్ళ గురించే మాట్లాడతాడు. అంటే పేతురు కూడా దేవుని నమ్మట్లేదా? అద్భుతాలు స్వస్థతలు నమ్మట్లేదా ఆయన? పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో ఈ గారడిగాళ్ళ గురించి మాట్లాడతాడు. ఇప్పుడు పౌలు భక్తుడు కూడా దేవుడి స్వస్థతని నమ్మట్లేదు అనాలా? నమ్ముతున్నాడు ఆయన. స్వస్థతలు నమ్ముతున్నాను నేను, అద్భుతాలు జరుగుతాయి నేను నమ్ముతున్నాను, అది దేవుడు మాత్రమే చేయగలడు. ఈ గారడిగాళ్ళు చేసే షోలు కాదు, ఈ షోలు నమ్మను నేను. నిజమైన అద్భుతం, నిజమైన స్వస్థత మన జీవితంలో జరిగిపోద్ది ప్రభు వల్ల, మనకు విశ్వాసం ఉంటే. దానికో మాట ఏంటంటే జాన్బాబు అన్నయ్య గారు, క్రీస్తు జాన్బాబు అన్నయ్య గారు కూడా మీకు స్వస్థతల గురించి పేర్లు పెట్టి పిలవటం మీకు తెలియదేమో, ఆ రోజుల్లో 30 సంవత్సరాల క్రితం, ఇప్పుడంటే వాట్సాప్లు లేవు, అప్పుడైతే మీరు ఎలా పిలిచారు అని అడుగుతూ ఒక మాట అన్నారు. మంచి నాకు తెలియక అడుగుతానండి, ఈ వాట్సాప్ ఎప్పుడు వచ్చిందండి? మొబైల్స్ ఎప్పుడు వచ్చినాయండి? ఈ మొబైల్స్ అనేటువంటివి, వాట్సాప్ అనేటువంటివి పద్ధతులు ఏదో ఒక 4-5 సంవత్సరాల క్రితం వాట్సాప్ వచ్చింది అనుకుందాం, లేదా ఒక 10-15 సంవత్సరాల క్రితం మొబైల్స్ వచ్చినాయి అనుకుందాం. ఓకే, మరి అంతకంటే ముందుగా పరిచర్య చేసినటువంటి దైవజనులు ఉన్నారే, ఒక 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం సేమ్ ఇలాగే పిలిచి, దయ్యాలను వెళ్ళగొట్టి, పేరు పెట్టి పిలిచి, వాళ్ళని ఆదరించి, వాళ్ళ రోగాలు ఏంటో తెలియచెప్పి, దినకర్ గారు కానీ, ఇంకంతకంటే ముందున్నటువంటి వారు కానీ, యేసన్న గారి టైంలో కానీ, ఇంకా కొంతమంది దైవజనులు ఇలాంటి కార్యాలు చేశారే. మరి వాళ్ళకేం వాట్సాప్లు లేవే? వాళ్ళు ఏదో జనముల మధ్యలో కూర్చొని గబగబా వాళ్ళ గురించి చేసి టైప్ చేసేస్తే పాస్టర్ గారికి అందడానికి, మరి దీనికి మీరు జవాబు ఏం చెప్తారు? ఆ రోజు మన నిజం వాట్సాప్లో లేవు కదా, ఎలా పిలుచుంటారు ఏమో నాకు తెలియదు. కానీ డీజేస్ దినకరన్ గారు చేస్తారు, లేదా ఇంకోళ్ళు చేస్తారంటూ యేసన్న గారు కూడా మరి ఆ రోజు ఎవరైనా వాట్సాప్ పెట్టి ఆయన పిలిస్తే పంపించారా అన్నారు. అంటే యేసన్న గారు కూడా పేరు పెట్టి పిలిచారన్నట్టుగా అన్నారు. అసలు ఆయన పేర్లు పెట్టి పిలిచిన విషయాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా లేదు. చూడండి ఒకసారి ఆయన యొక్క పాత వీడియో ఒకటి పెడుతున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే, ఏమి చేసినా సరే వాళ్ళ కొరకు కొంతమందిని జనాన్ని పోగు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కొరకు ఆజ్ఞాపిస్తున్నాను అని అంటే నలుగురిని వెనకబెట్టి ఈ మనిషి పడిపోతూ ఉంటే వాళ్ళు నలుగురు పట్టుకోవాలా. అంటే భక్తి అంతా ఇతనిలోనే ఉన్నట్టు. ఇది యేసు ప్రభు ద్వారా కలిగింది కాదు, నా ద్వారా ఏదో కలుగుతుందని చూపించుకునేదానికి. గారడీలాగా నలుగురు వెనకుంటే నేను పడిపోయినా వాళ్ళు పట్టుకుంటారని నాకు తెలుసు కదండి. అప్పుడు ఎందుకు పడిపోతా.
మాయ మాయ. చూసారా? లేదు. మరి దీన్ని బట్టి మీరు గమనించాలని మరొకసారి కోరుతున్నాను. ఇప్పుడు ఇందాక రంజిత్ ఓఫీర్ గారు మాట్లాడుతూ వీళ్ళకి పేర్లు పెట్టి పిలిచేది అని వరం చెప్పారు, అది కాదని క్లియర్గా బైబిల్లో ఉంది. రెండవది, వీరు ఒప్పుకోరండి అని చెప్పేసి కొన్ని సహవాసాల సంఘాల గురించి మాట్లాడారు. అందులో అది బ్రదర్ ఫెలోషిప్ అని, లేకపోతే హెబ్రోన్ అని, లేకపోతే ఇంకోటి ఏదో పేరు మొత్తం 3-4 శాఖల గురించి మాట్లాడారు. ఎవరు ఎలాగన్నా కానీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని మరి ఇంకోటి మాట్లాడారు. వాళ్ళు క్రైస్తవుల్లో కూడా వచ్చింది ఏంటంటే, ఇప్పుడు పేర్లు పెట్టి పిలవడము, నీ పేరు ఇది, నీకు ఈ రోగం ఉంది, దేవుడు స్వస్థపరుస్తున్నాడని చెప్పటం, అది అసాధారణమైన పని. మరి మనకు లేదు అది. కనుక నాకు లేనిదేదో వాడుకున్నదని ఒప్పుకోవడానికి ఈగో అడ్డం వస్తుంది ఇక్కడ కూడా. ఓకే ఓకే. అన్య భాషలు మేము మాట్లాడము, వాడు మాట్లాడుతున్నాడు కనుక భాషలు అంటేనే దయ్యం, అదంతా మోసం. ప్రవచనాలు మేము చెప్పము, వాళ్ళు చెబుతున్నారు కనుక ప్రవచనం అంటేనే మోసం. ఈ తరంలో ప్రవచనాలు లేవు, అన్య భాషలు లేవు, కృపావరాలు లేవు అని నమ్మే ఒక పరిశుద్ధాత్మను నమ్మని, అంగీకరించని, వరములను అంగీకరించని ఒక సెక్షన్ ఉంది క్రైస్తవ సమాజంలో. బ్రదరన్స్ కానీ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కానీ, హెబ్రోన్ వారు కానీ, వీళ్ళందరూ అసలు పరిశుద్ధాత్మ వరములు, భాషలు ఏమి నమ్మరు. ఓఫీర్ గారు మాట్లాడుతున్న మాటల్లో ప్రవచనాలు వారు నమ్మరు, ప్రవచనాలు అంటే వాళ్ళకి రావు కాబట్టి వాళ్ళు ఇష్టపడరు అనే మాట కూడా మనం విన్నాం కదా. అయితే ప్రవచనం అనే మాట ఒక్కసారి ఏమనుకోవద్దు, పేరు పెట్టి చెప్పను కానీ గొప్ప దేవజనులు అనే పేరు కలిగిన వారు ఆ మధ్యకాలంలో ఏమన్నారు, ఇన్వర్టర్ లేకపోయినా, కరెంట్ లేకపోయినా ఫ్యాన్ తిరుగుతుంది అని అన్నారు. ఒక రాజకీయం గురించి మీ అందరికి తెలుసు, పేరు తెలుసు. రెండవది, ఇంకొక ఆయన కూడా ఏమన్నారు, సేమ్ అదే మాట్లాడారు, తెలుసు, వాళ్ళు కూడా సేమ్ ఇలాగ ఫ్యాన్ వస్తుంది అని. తర్వాత ఏమన్నారు, ఆయిల్ లేకపోయినా, పెట్రోల్ లేకపోయినా, గ్యాస్ లేకపోయినా, లేకపోతే ఏదో మొత్తానికి మాత్రం కారు వెళుతుంది అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గురించి, ఇటేమో ఆంధ్ర ప్రభుత్వం గురించి. 2 ఫెయిల్ అయినాయి కదా. 2 ఫెయిల్ అయితే దానికి ఒక ఆయన కూడా చెప్పినట్టున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుడు తన యొక్క స్థితిని మార్చుకున్నాడు అంటున్నాడు. మార్చుకున్నాడనే మాట ఒకసారి బైబిల్లో మనం చూస్తే దేవుడు మార్చుకుంటాడండి. ఒకసారి చదువుదామా? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 21-22 వచనంలో చూస్తే, మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మీ మెట్లు తెలుసుకున్నవలని మీరు అనుకుని నెడలా ప్రవక్త యెహోవా నామమున్న చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారం చేతనే అది దాన్ని చెప్పాను గనుక దానికి భయపడవద్దు. అర్థమైందండి? ఎంత క్లీన్గా ఇక్కడ ఉంది. ఆ ప్రవక్త గురించి అంటూ ఏమని రాశాడు, నెరవేరకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది దేవుడు చెప్పినట్టు కాదంట. దేవుడు చెప్పినట్టు కానప్పుడు ఎందుకు భయపడాలి? చాలా క్లీన్గా ఉంది. తర్వాత మరి ఎవరు చెప్పారు, ఏం చెప్పారు అని అంటే నేను చెప్పలేను, కానీ మీరు చూడండి, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది 5వ అధ్యాయము 31వ వచనంలో చాలా క్లియర్గా రాసిన ఆ మాట మనం చూసినట్లయితే, దేశంలో అంటే ప్రవక్తలు అబద్ధ ప్రవచనం పలుకుతారు, యాజకులు వారి పక్షంలో ఏలుబడి చేస్తారు, అలాగూ జరుగుతున్న ప్రజలకు ఇష్టం అంటారు. అంటే ప్రవక్తలే అబద్ధాలు చెప్తారంట, వాళ్ళ సొంత జ్ఞానం చేత చెప్తారంట. మరి చెప్తారన్నప్పుడు అక్కడ నెరవేరలేదు కదా. నెరవేరినప్పుడు అది దేవుడు చెప్పినట్టు కాదని ఇక్కడ వాక్యం మనం చూస్తాం కదా. మరి వాళ్ళు అబద్ధాలు చెప్పినట్టు కదా. అబద్ధంలోకి జనకుడు ఎవరు అంటే ఎవరు చెప్పినట్టు? మరి ఇది దేవుడు ప్రవచనం ఎలా అంటారు? దేవుడు ప్రవచనం మార్చుకుంటాడా? సరే, మార్చుకుంటాడా అనే మాట మీరు ఏమంటారు తెలుసా? హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏషియా ద్వారా వెళ్ళి చెప్పిన సందర్భం మనం చూస్తాం. చెప్పినప్పుడు కూడా హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు అని హిజ్కియాతో చెప్పిన తర్వాత హిజ్కియా ప్రార్థన చేశాడు కదా. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మళ్ళీ నిర్ణయం మార్చుకున్నాడు కదా అని మీరు నన్ను అడగచ్చు. అయితే నేను అంటున్నాను, హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ప్రార్థన విని మార్చుకున్నాడు కదా అంటే ఆయన బ్రతికుండగానే జరగకముందే మార్చుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఎలక్షన్లో కూడా గెలిచిన తర్వాత దేవుడు మార్చుకున్నాడు అని అనకూడదు. గెలవక ముందే ఇదిగో ఇంతకుముందు ఇలా చెప్పాను, ఇప్పుడు నీ పరిస్థితిని బట్టి ఇలా మారుస్తున్నాను అని చెప్పాలి ప్రవచనం. ఓడిపోయిన తర్వాత మాత్రం దేవుడు ఇలా మార్చుకున్నాడని చెప్తున్నారు. ఒక సేవకుడు చెప్పాడు,
వీలుంటే అది కూడా మీకు దీంట్లో పెడతాను చూడండి. దైవజనులు అభిషక్తులు ప్రవీణ్ గారు, దైవజనులు పాల్ పృథ్వీ గారు, నేను సైతం ఇంకా కొంతమంది దైవజనులు జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ రెండవసారి వస్తున్నారు, ఆయనే మన ముఖ్యమంత్రి అని ప్రవచించిన ప్రవచనం నెరవేరలేదు కనుక, అలా జరగలేదు కనుక, అలా ప్రవచించిన వారంతా కూడా అబద్ధ ప్రవక్తలు, వారు మోసగాళ్ళు అని దుష్ప్రచారం ఎందుకు నిరర్ధకమైంది, ఆ ప్రవచనం ఎందుకు నెరవేరలేదు అని ప్రార్థన చేస్తే ఎందుకు నెరవేరలేదో దేవుడు చెప్తాడు. దాన్ని ఆయన నెరవేర్చలేదు అంటే ఆయన్ని అడిగితే ఆయన చెప్తాడు ఎందుకు నెరవేర్చలేదని. ప్రవక్తను నమ్మండి అని దేవుడు చెప్తే సేవకుని మాటలు రూఢిపరిచే దేవుడు ఉండగా ఎందుకు నెరవేర్చలేకపోయాడు అనేది అడగాలి. ప్రవచించే ప్రవక్తల గురించి తప్పుపడడం చాలా పొరపాటు. సీఎం అవుతాడు, కాబోయే ముఖ్యమంత్రి అవుతాడని నేను కూడా ప్రవచించాను. నాకంటే గొప్ప దైవజనులు ప్రవీణ్ గారు, ఆ తర్వాత పాల్ పృథ్వీ గారు, జాషువా గారు, ఇంకా కొంతమంది దైవజనులు ప్రవచించగా నేను విన్నా. మరి ఈ ప్రవచనం ప్రవచించారు, అది నెరవేరలేదు కనుక అబద్ధ ప్రవక్తలని డిసైడ్ అవుదామా? ఆయన ఓడిపోవడం దేవుని చిత్తం. అయితే మరి ప్రవచనం ఏమైనట్టండి? ఆయన ఓడిపోతున్నాడని చెప్పొచ్చు కదా. మరి ప్రవచించారు కదా, ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మూలముగా ప్రేరేపించబడి పలికిన ఆ ప్రవచనం గురించి ప్రభువు దగ్గర నేను ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు నా దేవుడు చూపించాడు. జగన్ గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్న కార్యాలు చూసి పగవాడు రెచ్చిపోయి కోడి కత్తితో మొట్టమొదటి ప్రయోగం చేశాడు. రెండవ పర్యాయం గులకరాయితో ప్రయోగం చేశాడు. ఈసారి ఆయన మళ్ళీ సీఎం అయితే ఆయన చంపేస్తారు, ఆయన బతకనివ్వరు. కనుక బీదవాడి కోసం, పగవాని కోపం చల్లారడం కోసం దేవుడే జగన్ ఓడించి తన చిత్తాన్ని బయలుపరిచాడు. వారు పళ్ళు కొరుకుతూ, నీతిమంతుల మీద దుష్టులు పళ్ళు కొరుకుతారట, వారు ఆ ప్రయత్నంలో ఉన్నారు. దాన్ని తప్పించాడు దేవుడు. ఎందుకంటే ఇటువంటి సీఎం బేదలెడల కరుణ కటాక్షమ కలిగిన వారు బతికుంటే మంచిది అన్న ఉద్దేశంతో ఆయన ఓడిపోవడం దైవచిత్తం. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వాక్యంలో జగన్ ప్రేమ కలిగిన వాడు, ఈ ప్రేమ నిలవాలి అంటే ప్రవచనం నిరర్థకం అవ్వాలి. ఎందుకయ్యా ప్రవచించిన ప్రవక్తల యొక్క ప్రవచనం నిరర్థకమైంది అంటే ప్రేమ నిలవాలి, అది శాశ్వతంగా ఉండాలి. వేదలను కటాక్షించే ఆ ప్రేమ, దరిద్రులకు న్యాయంగా జీవింపజేసే ఆ ప్రేమ బతికుండాలంటే ప్రవచనం నిరర్థకం అవ్వాలి. అందుకు ప్రవచించిన ప్రవచనం నిరర్థకమైంది. అందుకు ప్రేమ బతికుండడానికి, జగన్ బతికుండడానికి. రెడ్డి గారు మాట్లాడిన మాటలు వాక్య ప్రకారంగా ఉన్నాయా అంటే దాదాపుగా ఉన్నట్టుగా ఉన్నాయి. అలాగని గొప్పవారు ఓఫిర్ గారు మాట్లాడేవి కూడా చాలా కరెక్ట్గా మాట్లాడేవారు. మరి ఇప్పుడు ఈ విషయాల్లో మరి ఎందుకు అటు అమ్మ తేజ గారు కానీ ఇంకా అనేక మంది చేస్తున్న స్వస్థతలు పేరు పెట్టి పిలవటం బైబిల్ లేకపోయినా ఉందని చెప్తున్నారు, మాకు తెలియదు. ఇందులో ఏమైనా తప్పులుంటే మన్నించి సరిదిద్దండి, మేము కూడా సరిదిద్దుకుంటాం. ప్రైజ్ ది లార్డ్.